సైఫ్ అలీ ఖాన్ మేబీ ఈ వీడియో వచ్చేసరికి డిశ్చార్జ్ కూడా అయి ఉండొచ్చు. మధ్యాహ్నం 2కి డిశ్చార్జ్ అన్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి బాంద్రాలో ఉన్నటువంటి సద్గురు శరణ్ ఇంటికి వెళ్ళట్లా. దట్ మీన్స్ ఆ బిల్డింగ్ పేరు గతంలో ఫార్చ్యూన్ హైట్స్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నారంట. సో ఇప్పుడు తెలిసింది ఏంట్రా అంటే, ముందు డ్రైవర్ గురించి చెప్తా. బజరంగ్ కాదబ్బా, భజన్ సింగ్ రాణా. అతనికి ఒక ఎన్జిఓ 11,000 రూపాయలు డబ్బులు ఇచ్చి శాలరీ సన్మానం చేశారు. పోలీసులు కూడా అభినందించారు. ఈరోజు సోషల్ మీడియా చాలా మంది కూడా మన భజన్ సింగ్ రాణాని అభినందిస్తున్నారు. ఎందుకంటే వన్స్ అతను డబ్బులు తీసుకోవాలా, అంత నైట్ డ్యూటీలు చేస్తాడు అతను. ఆ నైట్ ఒక అతను మొత్తం రక్తం మడుగులో ఉన్నాడు, మొత్తం రక్తంతో ఉన్నాడు. వచ్చి ఆటో ఎక్కుతున్నాడు. అమ్మో నా భయం వేస్తూ వద్దని చెప్పి అనలా, ఇమీడియట్ ఆసుపత్రి పట్టుకెళ్ళిపోయాడు. సో సైఫ్ అలీ ఖాన్ బ్రతుకున్నాడంటే ఫస్ట్ కారణం ఈ ఆటో అతను. నెక్స్ట్ డాక్టర్లు. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటిది, ఈ మహమ్మద్ షహజాద్ ఇస్లాం ఆ పేరు ఉంది కదా, బంగ్లాదేశ్ నుంచి వచ్చినాడు. వాడి దగ్గర సుత్తి, స్క్రూ డ్రైవరు, ఇంకా ఏవో వెపన్స్ ఉన్నాయి. అంటే ఇంకా గతంలో ఇటువంటి చేసి ఉండవచ్చు. సరే అసలు వీడు ఎలా దొరికాడు? ఇతను 6వ ఫ్లోర్లో ఉన్నటువంటి సీసీటీవీలో రికార్డ్ అయిన దానిలో ఇతను ఇమేజ్ చూసి బయటకు రిలీజ్ చేశారు పోలీసులు. అలా బాంద్రాలో ఓ చోట ఇతను వెళ్ళి పరోటా అండ్ ఇంకేదో తీసుకుంటున్న మూమెంట్లో ఆందోళనతో ఉన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ హోటల్ యజమాని ఎవరుతున్నాడు, అతను కూడా ముస్లిమే. నేను నిన్న కూడా చెప్పే వీడియోలో మీకు, మన దేశంలో ఉన్నటువంటి ముస్లింలు మన వాళ్ళు, మన భారతీయులు, మనమంతా ఒకటే. విదేశాల నుంచి వచ్చే ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారితోనే అతిపెద్ద సమస్య. వారికి కావాల్సింది డబ్బు, వారికి కావాల్సింది ఇక్కడ హడావుడి చేయడం, ఇక్కడ వచ్చేసి మనుషులు చంపడం. ఓకే, గుర్తుంచుకోండి. సో మన దేశంలో ముస్లిం సోదరుడు ఏం చేశాడు, షాప్ అతను, వీడు కొంచెం తేడాగా ఉన్నాడు అండ్ సైఫ్ అలీ ఖాన్ సంబంధించి కొంచెం అనుమానితుడు అన్నప్పుడు వీడిలాగా ఉంది కదా నాకు అని చెప్పేసి ఆ డీటెయిల్స్ ఏం చేశాడంటే పోలీసులు చెప్పాడు. వాళ్ళకి చూసుకున్న తర్వాత దేంతో నీకు పేమెంట్ చేశాడు, గూగుల్ పే చేశాడు, స్కాన్ చేశాడు. దాన్ని ఆ స్కాన్ చేసిన దాని తాలూకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చింది అన్నప్పుడు చూస్తే కొన్ని ఫోన్ నెంబర్లు అంటే ఒకవేళ ఫోన్ నెంబర్ లేకపోయినా ఆ ట్రాన్సాక్షన్ ఐడిని పట్టుకొని చెక్ చేస్తే నెంబర్ వచ్చేసింది. అలా నెంబర్ దొరికింది. ఈ నెంబర్ ఎక్కడ ఉందో చూడండి అని చెప్పేసి మొత్తం ట్రేస్ చేస్తుంటే మొత్తానికి ఈ బాంగ్లా చుట్టుపక్కల ఉన్నాడు. బంగ్లాదేశ్ వద్ద ట్రై చేస్తున్నాడు, దొరికాడు, పట్టుకొచ్చారు. సో వాడు చేసిన చిన్న తప్పేంటి, వాడు స్కాన్ చేసి డబ్బులు పే చేశాడు అండ్ భయపడుతూ ఉన్నాడు, ఆందోళనతో ఉన్నాడు. అండ్ పోలీసులు రిలీజ్ చేసినటువంటి పిక్స్తో ఇతను మ్యాచ్ అయింది. దెన్ రెస్పాన్సిబుల్ సిటిజన్గా, భారతీయుడిగా ఆకుపతలో ఉన్నటువంటి వ్యక్తి మన ముస్లిం అని చెప్పేసి అనుకోవాలి. వాడు సైఫ్ అలీ ఖాన్ చంపడానికి వేడరావాడు అని చెప్పేసి అనుకున్నాడు. తోటి భారతీయుడిని ఆ రకం ఇబ్బంది పెట్టాడు అనుకున్నాడు. ఆ హోటల్ అతను పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. తర్వాత గోడ దూకి వెళ్ళాడు కదా, దానికి ముందు మొత్తం క్రాస్ చెక్ చేసుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయా లేవు అండ్ వెనక నుంచి వెళ్తే ఈజీ. అలా వెళ్తున్న మూమెంట్లో ముందు వెనక నుంచి పాగుతూ వెళ్తున్న మూమెంట్లో మధ్యలో ఎక్కుదాం అనుకున్నప్పుడు వెనక నుంచి మెట్లు లేదా వెనక నుంచి పైపులు లైక్ అలా ఈ 5వ అంతస్తు దగ్గర వచ్చేసి మొత్తం పావురాల రెట్లు ఉన్నాయంట. కష్టంగా ఉండేసరికి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయి అక్కడ వెళ్తున్నప్పుడు 6వ ఫ్లోర్లో సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. మిగతా చోట్ల మరలా రికార్డ్ అవ్వలేదంటే మళ్ళీ అక్కడి నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఫైర్ ఎగ్జిట్ అందులో వెళ్తూనే మరలా బయటకు వచ్చి పైపుల ద్వారా ఎక్కుతూ దెన్ అక్కడ 11వ ఫ్లోర్ దగ్గర వచ్చేసి ఏం చేశాడు, వాష్రూమ్లోకి కిటికీ లోపల నుంచి వెళ్ళి ఉన్నాడు. అడ్జస్ట్ మరి ఏమైనా తీసేది ఉన్నాడేమో, అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు. ఈ చిన్నపిల్లడు జహంగీర్ దగ్గర కేర్ టేకర్ ఉంది, ఆమె చెప్పింది కూడా ఇదే. వాష్రూమ్లో లైట్ వెలుగుతూ ఉంది, నేను కరీనా కపూర్ అనుకున్నాను, బట్ ఎక్కువసేపు ఉండేసరికి ఎవరు ఏంటని వెళ్తే అప్పుడు ఇక నా మీదకి వచ్చాడు వాడు. ఇక నేను బెట్టని తీసుకుని పెద్దోడు తైమూర్ దగ్గరికి పరిగెట్టాము. ఈలోపు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసి కాలింగ్ బెల్ అక్కడ దగ్గర ఉన్న బటన్ నొక్కితే దాన్ని సైఫ్ అలీ ఖాన్ వచ్చాడని చెప్పేసి చెప్పారు కదా. సో మొత్తం ఎపిసోడ్ తీసుకోండి. వాడు ఇటువంటి దొంగతనం గతంలో చాలా చేసి ఉండాలి. ఎందుకంటే 12 అంతస్తుల ఇల్లు ఓన్లీ వెనక నుంచి ఎక్కడ రెడీ అయిపోయాడు. మధ్యలో పవర్ రెట్లు ఉండటం వల్ల కష్టంగా ఉందని చెప్పేసి ఫైర్ ఎగ్జిట్ నుంచి లోపలికి వెళ్ళి అక్కడ కొంచెంసేపు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి బయటకు మళ్ళీ పైకి వెళ్ళాడు. అండ్ ఆ సమయంలో అతను గోడ దూకినప్పుడు వెనక నుంచి గోడ దూకాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ నిద్రపోతున్నాడు. అండ్ ఓవరాల్గా పక్క స్కెచ్ రెక్కి నిర్వహించి ఆ రకంగా వచ్చాడు. సో వీడిని పట్టించింది 2 పావురాల రెట్టల వల్ల 6వ ఫ్లోర్లో వాడు ఎంటర్ అవడంతో అక్కడ సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. నెక్స్ట్ హోటల్లో ఈ పరోటి ఇవి తీసుకొని బిల్లు పే చేయాల్సి వచ్చినప్పుడు స్కాన్ చేసి అమౌంట్ పంపాడు ఆన్లైన్. అక్కడ భయపడుతూ ఆందోళనతో ఉన్నాడు. అండ్ పోలీసులు రిలీజ్ చేసిన ఈ పిక్ 2 మ్యాచ్ అయింది. అలా ఫోన్ నెంబర్ ట్రేస్ చేసి మళ్ళీ పట్టుకున్నారు. సో ఓవరాల్గా గతంలో ఎన్నోసార్లు చెప్పి కూడా చెప్పా, మీరు తప్పు చేస్తే దొరుకుతారండి, దొరకకుండా ఉండరు. సో తప్పు చేయొద్దు.